పుష్ప రీలోడెడ్లో ఏముందనే వాళ్ళ కోసం ఈ వీడియో. పుష్ప 2 ఎంట్రన్స్ సీన్ జపాన్ సీన్తో స్టార్ట్ అయ్యి సడన్గా ఆపేసి ఆ టాపిక్ మళ్ళీ మూవీలో ఎక్కడ ఎత్తరు. అయితే పుష్ప అసలు అక్కడికి ఎందుకు వెళ్ళాడు, ఆ తర్వాత ఏమైంది అన్నది చాలా డీటెయిల్గా చూపించారు రీలోడెడ్లో. మూవీలో ఒక మంచి సీన్కి కనెక్ట్ చేశారు. పాయింట్ నెంబర్ 2, ఐలాండ్లో కలిసిన ఈ క్యారెక్టర్ మీకు గుర్తుని ఉంటుంది. ఈ క్యారెక్టర్ ఒక సీక్వెన్స్లో మన షెకావత్కి దొరకడం అండ్ దానివల్ల పుష్ప ఎలా లాక్ అవుతాడు, సీఎం చేయడానికి ఫండ్ ఎలా లాక్ అవుతుంది అన్నది బాగా చూపించారు. పాయింట్ నెంబర్ 3, చిన్నప్పుడు పుష్ప దగ్గర చైన్ వాళ్ళ అన్న లాగేసింది మళ్ళీ అన్న వేయడం ప్రాబబుల్లీ లాస్ట్లో డ్రాగ్ అవుతుందని తీసేసినట్టున్నారు, అది కూడా ఉంది. 4th, జాలిరెడ్డి ఓన్లీ ఎండింగ్లోనే వచ్చాడు కదా, బట్ మూవీ మధ్యలో ఒక ప్లేస్లో వచ్చి తనను చంపడానికి ఒక ఛాన్స్ ఇస్తాడు పుష్ప. బట్ ఆ సీన్ తీసేయడంతో పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదేమో అనిపించింది. జపాన్ సీక్వెన్స్ చాలా పెద్దదే లేపేశారు. అక్కడ డాన్ని కలిసాక అప్కమింగ్ డీల్స్ ఎలా చేయబోతున్నారో కూడా ఒక హింట్ అయితే ఇచ్చారు, విచ్ ఈస్ ఇన్సిమిలర్ టు సలార్. మీకైతే చూసే తెలిసిపోతుంది. పుష్ప 2 థియేటర్లో చూసిన వాళ్ళు రీలోడెడ్ ఓటీటీలో వచ్చినప్పుడు చూసేయండి. ఇట్స్ అ డీసెంట్ యాడ్ ఆన్ అండ్ ఏదో పేరుకి యాడ్ చేసినట్టయితే లేదు. ఇలాంటి మరిన్ని ఫిల్మీ కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మర్చిపోకండి.